ఇక పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ముందుకే వెళ్లాలంటూ కూడా ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయించుకుంది. సుప్రీంలో కేవియట్ కూడా దాఖలు చేయబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సుప్రీంలో అటు కేవియట్ దాఖలు చేయబోతున్నారు. ఏపీ గవర్నమెంట్ పోలవరానికి సంబంధించి ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. అంటే తెలంగాణలో ఏదైతే ప్రాజెక్టు వద్దు అంటారు వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారో దానికి సంబంధించి సుప్రీంలో మళ్ళీ కేవియట్ దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపోజించినటువంటి పోలవరం బనకచెర్ల స్థానంలో పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్ట్ ని ఆమోదం తెలిపింది. దాదాపు 58,000 కోట్లతో 3 దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని భావిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ప్రాజెక్టు పైన తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అటు కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర జలశక్తి సంఘం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతుంది. సుప్రీంకోర్టులో కూడా ఈ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టులో వాదన వినిపిస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు లీగల్ గానే ఫైట్ చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి వివాదం కావడంతో పొలిటికల్ ఇష్యూగా కాకుండా కేవలం లీగల్ గానే ఫైట్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టులో ఇరిగేషన్ శాఖ, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ కేవియట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్ట్ అనేది కేవలం మిగులు జనాలు అంటే కృష్ణానదికి వస్తున్నటువంటి అదేవిధంగా గోదావరికి వస్తున్నటువంటి ఎక్స్ట్రా వరద నీటిని మాత్రమే తాము తీసుకుని రాయలసీమకు తీసుకువెళ్తున్నామనే వాదనని బలంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. ఎక్కడ కూడా తెలంగాణకి వెళ్లే వాటర్ ని తీసుకోవట్లేదు. కేవలం గోదావరి నుండి సముద్రంలో కలిసిపోయి వాటర్ ని దారి మలిచి నల్లమల సాగర్ ద్వారా రాయలసీమకి ఇస్తున్నామని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలోనే అదే అంశాన్ని కేవియట్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో తన వాదనని వినిపించబోతుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నిర్మించినటువంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో కూడా ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కృష్ణా ట్రిబ్యునల్కి గోదావరి ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి సమాచారం ఇస్తూనే వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఇప్పుడు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంకోర్టు ఆశ్రయిస్తున్న నేపథ్యంలోనే లీగల్ గానే ఫైట్ చేస్తూ కేవియట్ పిటిషన్ అయితే దాఖలు చేయబోతుంది. చాలా క్లియర్ కట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన ఏంటంటే ఎక్కడ కూడా గోదావరి అంటే తెలంగాణకు వెళ్లాల్సినటువంటి గోదావరి జలాల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు, అన్యాయంగా తీసుకోవట్లేదు. కేవలం మిగులు జలాలను మాత్రమే అంటే వరద రూపంలో వెళ్తున్న మిగులు జలాలను మాత్రమే తీసుకుంటున్నాం. కాబట్టి ఈ వాదన తెలంగాణ చేస్తున్నటువంటి వాదన కరెక్ట్ కాదనేది ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ప్రధాన వాదన. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రంతో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్రం దాదాపు అనుమతులు మంజూరు చేసే అవకాశం కూడా కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు దీని మీద తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇది న్యాయస్థానాలు ఉంటే కనుక ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అబ్జెక్ట్ చేస్తున్న అంశాన్ని లీగల్ గానే ఫైట్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ అయితే దాఖలు చేయబోతుంది. కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ తో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా నిజాయితీగా అంటే ఎక్కడా కూడా తెలంగాణ నష్టం లేకుండానే తాము ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నాము. రాయలసీమ ఎన్నో సంవత్సరాలుగా వెనకబడిన ప్రాంతం, నీరు లేక ఇబ్బంది పడుతుంది కాబట్టి గోదావరి మిగులు జలాలని తీసుకువెళ్లి సస్యశ్యామం చేయడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. అదే వాదన ఈరోజు సుప్రీంకోర్టు కూడా వినిపించే అవకాశం కనబడుతుంది. రేఖ ఎస్ రాజేష్, అయితే తెలంగాణలో ఏదైతే అనుమతులు లేని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి పేర్లు మార్చి ఏపీ గవర్నమెంట్ ఈ విధంగా మళ్ళీ సుప్రీంకి వెళ్లి కేవియట్ దాఖలు చేయబోతోంది. అంటే ఈ ప్రవర్తనను మనం ఏ విధంగా చూడొచ్చు? ఇంత గట్టి పట్టడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఖచ్చితంగా ఇంతకు ముందు చెప్పుకున్నట్టే పట్టుబడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడ కూడా తెలంగాణకి వెళ్లే జలాలు కానీ తెలంగాణకి వెళ్లాల్సిన వాటిని వెనక్కి తీసుకోవడం కానీ చేయట్లేదు. గోదావరి ద్వారా పోలవరం దగ్గర అంటే పోలవరం దాటిన తర్వాత ధవళేశ్వరం ఉంటుంది, ధవళేశ్వరం తర్వాత నేరుగా గోదావరి సముద్రం పాలవుతుంది. కాబట్టి ఆ వాటర్ని పోలవరం నుంచి దారి మళ్లించి పోలవరం నుంచి నల్లమల సాగర్ తీసుకురావడం ద్వారా అటు రాయలసీమ దాదాపు 7-8 జిల్లాలు సస్యశ్యామలు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా న్యాయబద్ధంగానే చేస్తున్నాం. కాబట్టి దీంట్లో ఎక్కడా తప్పుపడ్డాను లేదనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు గతంలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ అనుమతుల నిబంధనగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకోకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేసింది. వాటి మీద కూడా మేము ఎక్కడ రాజకీయంగా అబ్జెక్షన్ పెట్టలేదు. కేవలం గోదావరి రివర్ బోర్డుకో కృష్ణా రివర్ బోర్డు వీళ్ళకి మాత్రమే కంప్లైంట్ చేసాం తప్పించి రాజకీయంగా ఎక్కడ విమర్శలు ఆరోపణలు చేయలేదు. కాబట్టి ఇప్పుడు మేము న్యాయబద్ధంగా చేసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో కూడా తెలంగాణ కావాలని అభ్యంతరం పెడుతుంది. తెలంగాణకి నష్టం లేకపోయినా అభ్యంతరం పెడుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన. కాబట్టి ఆ వాదన ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతుంది. రేఖ ఎస్ రాజేష్, అటు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆ పేరు మార్చడం అయితే జరిగింది. అంటే పోలవరం నల్లమల ప్రాజెక్టు అంటున్నారు, పేరు మాత్రమే మార్చారా లేదంటే ప్రాజెక్టుకు సంబంధించిన విధి విధానాలలో ఏదైనా మార్పులు ఉన్నాయా? అటు సుప్రీంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒప్పుకునే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి?
అంటే పేరు మార్చడంతో పాటు ప్రాజెక్ట్ డిజైన్ కూడా మొత్తం మార్చారు. వాస్తవంగా మొదటి ప్రపోజ్ చేసింది ఏంటంటే పోలవరం నుండి బనకచెర్ల వరకు, అంటే శ్రీశైలం ఎగున బనకచెర్ల వరకు ఈ వాటర్ని తీసుకువెళ్ళి అక్కడి నుంచి తరలించాలని భావించారు. కానీ అది కొంత కష్టసాధ్యం అవడంతో పాటు కొంత ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండడంతో ఇప్పుడు పోలవరం నుంచి నల్లమల సాగర్ వరకే తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా వాటర్ని అంతా తీసుకువెళ్ళే అవకాశం కనబడుతుంది. ఇంతకుముందు ప్రపోజ్ చేసినటువంటి పోలవరం బనకచెర్లకి ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్కి చాలా తేడా ఉంది. మొత్తం డైరెక్షన్ కానీ లేకపోతే ప్రాజెక్టు నమూనంతా కూడా చాలా మార్పులు ఉంటాయి. కేవలం పేరు మాత్రమే మార్చారు, మొత్తం ప్రాజెక్ట్ ఒకటే అనే తెలంగాణ వాదనలో నిజం లేదనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అలైన్మెంట్ మారింది, అంతేకాదు ఆ వాటర్ తీసుకునే విధానం మారింది, ఖర్చు కూడా తగ్గబోతుంది. కేవలం 58 కోట్ల మాత్రమే 3 ఫేజుల్లో ఈ పోలవరం నల్లమల సాగర్ నిర్మాణం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ తెలంగాణ మాత్రం కేవలం పేరు మార్చి ప్రాజెక్ట్ యథావిధిగా కడుతున్నారనేది వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ తరపున ఉన్నటువంటి అబ్జెక్షన్స్ కానీ తెలంగాణ లేవనెత్తున్న అంశాలన్నీ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. దాని అబ్జెక్షన్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా డిఫెన్స్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రాజెక్ట్ని మార్పులు చేర్పులకు సంబంధించి కానీ ఎంత నీటిని తీసుకొస్తాం, ఏ విధంగా తీసుకొస్తాం, ఎన్ని దశల్లో తీసుకొస్తాం, ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పి దానికి సంబంధించిన వివరణ కూడా సుప్రీంకోర్టులో వివరించే అవకాశం కనబడుతుంది. రేఖ రాజేష్, అటు అనుమతులు లేని అంటే తెలంగాణలో అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో కేంద్ర జలశక్తి శాఖకు ఎప్పటికప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నామంటూ కూడా ఏపీ గవర్నమెంట్ అంటోంది. మరి కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణతో సంప్రదింపులు ఏ విధంగా ఎంత మేరకు వచ్చాయి, సంప్రదింపులు జరుపుతున్నారా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎక్కడ రాజకీయంగా కానీ రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా సామరస్యంగానే ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే కేంద్ర జలశక్తి సంఘానికి ఎప్పటికప్పుడు సమాచారం తెలంగాణలో వ్యతిరేకంగా నిర్మాణం చేస్తున్నటువంటి రెండు రాష్ట్రాల నిబంధనలు వ్యతిరేకంగా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తుంది. అయితే కేంద్ర జలశక్తి శాఖ దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా లీగల్గానే దీనిపైన ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నిర్మాణం చేస్తున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలనుకున్న ప్రాజెక్ట్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్తున్న నేపథ్యంలోనే లీగల్గా కూడా ఫైట్ చేయకపోతే నష్టం చేకూరుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లీగల్గానే కివేట్ పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో ఆశ్రయించబోతుంది. అంతకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకి ఆల్రెడీ దీనికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు అదే అంశాన్ని ఇప్పుడు మేము సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నాము, సంబంధిత శాఖకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నాము అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో లేవనెత్తే అవకాశం కనబడుతుంది. మరి సుప్రీంకోర్టులో ఎవరి వాదన కరెక్ట్ అనే దానిపైన నిర్ణయం వస్తుందో వేచి చూడాల్సిన అవసరం కనబడుతుంది. తెలంగాణ అబ్జెక్ట్ చేస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతుందా, లేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నల్లమల సాగర్ పోలవరం సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్చుకోవాల్సిన లేదు, ప్రాజెక్ట్ ని నిర్మాణం చేసుకోవచ్చు అనే అనుమతులు సుప్రీంకోర్టు ఇస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటన మధ్యలోనే ఆగిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటు పోలవరం బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రంతో చర్చల నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ అంటే పేరు మార్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ అయితే ముందుకే వెళ్లాలంటూ కూడా నిర్ణయించుకుంది. సుప్రీంలో కేవియట్ అయితే దాఖలు చేయబోతోంది.